ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరపు నుండి షేక్ అబ్దుల్ రెహమాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ. కాశ్మీర్లో జరిగిన అతి భయంకరమైన ఆ చర్యని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అది ఒక మానవతా చర్య కాదు, అది ఒక రాక్షస చర్య. ఒక మనిషిని చంపటం చాలా దారుణం, మానవులను చంపటం. ఎందుకంటే ఇస్లాం అది నేర్పదు. ఇస్లాంలో కూడా ఏముందంటే ఒక మనిషిని చంపితే సర్వ మానవులను చంపినట్లు, ఒక్క మానవ ప్రాణిని తీస్తే సర్వ మానవ ప్రాణులను తీసినట్లు ఇస్లాం బోధిస్తుంది. ఇస్లాం శాంతిని బోధిస్తుంది. కొంతమంది దుర్మార్గులు, రాక్షసులు ఇస్లాంని దాన్ని విరుద్ధంగా చిత్రీకరించి దీన్ని అప్పాసుపాలు చేస్తున్నారు. కాబట్టి నేను మరొక్కసారి ఇటువంటి నీచ చర్యని, కీచక చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతిని నెలకొల్పి సమాజం ఈనాడు మన భారతదేశంలో మానవత్వం నెలకొంటూ ప్రతి ఒక్కరూ సోదరుల, హిందూ ముస్లిమ్స్ అందరూ భాయిల సోదరులుగా కలిసి జీవించాలని, శాంతి సమాజాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాను. జై హింద్. సుగరా బేగం, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. మొన్న జరిగినటువంటి ఏదైతే కాశ్మీర్లో ఉగ్రవాద చర్య ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉగ్రవాదం అనే దానికి ఒక మతాన్ని అంటగట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఉగ్రవాదులకి మతము, మానవత్వము, విలువలు, మానవ విలువలు, మనుషుల విలువలు అనేవి తెలియదు. తెలిస్తే ఆ రకంగా సాటి మనుషుల్ని చంపడానికి వాళ్ళు ఆ రకంగా ముందుకొచ్చే అటువంటి పరిస్థితి ఉండదు, అటువంటి భావజాలం కూడా ఉండదు. వాళ్ళు సాటి మనుషుల్ని చంపుతున్నారు అంటే వాళ్ళు మృగాల కంటే హీనమైన వాళ్ళుగా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పాపం అమాయకమైనటువంటి ప్రజలు, వాళ్ళు పౌరులు, ఈ దేశ పౌరులు అక్కడ టూరిజంలో పాల్గొందామని చెప్పి వాళ్ళు ఒక టూర్ కోసం వస్తే వాళ్ళని పట్టుకొని కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. చూస్తూ ఉంటే ఆ కుటుంబాల యొక్క బాధ చూస్తూ ఉంటే నిజంగా ఎంత చెప్పుకోలేనటువంటి ఆ బాధని వర్ణాతీతంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ చర్యను ఖండిస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రకంగా దాడి జరుగుతుందనేది ఖచ్చితంగా మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉంటుంది. మరి అటువంటప్పుడు అక్కడ పోలీసులు ఎందుకు లేరు, అక్కడ బలగాలు ఎందుకు లేవు? అసలే అది యాక్చువల్గా కాశ్మీర్, జమ్మూ ప్రాంతం అంటే పాకిస్తాన్కి బార్డర్లో ఉంటుంది. కాబట్టి మరి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా కనబడతా ఉంది. ఇప్పుడు మనం ఏదో అంటే ఇది ఉగ్రవాద చర్య, ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి వాళ్ళ పేరును చెప్పి మనం తప్పించుకోవడం కాదు, మన పరిపాలనలో జరుగుతున్నటువంటి లోపాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉగ్రవాదం అనే దానికి మతం ఉండదు, కులం ఉండదు, మానవత్వం ఉండదు, వాళ్ళు మనుషులుగా పరిగణించబడరు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మన భారతదేశం సంబంధించినటువంటి చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలా. మా దేశం జోలికి ఎవడు వచ్చినా కూడా మేము ఉపేక్షించామని చెప్పి ఒక గట్టి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరం కూడా మాకు మతాలు, కులాలు పక్కన పెట్టి ఫస్ట్ మా దేశ బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు, ఈ దేశ పౌరులు మాకు ముఖ్యం. కాబట్టి ఈ పౌరుల కోసం, మా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, ఈ దేశ భూమిపుత్రుల కోసం మేము నిలబడతాం. మా కులాలు, మతాల సంగతి తర్వాత మాకు మా మనుషులు ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్య ఇంకొకసారి పునరావృతం కాకుండా, ఇంటెలిజెన్స్ వైఫల్యం కాకుండా, ఇంకోసారి ఇటువంటి చర్యలు జరగకుండా, ఎక్కడ ఉగ్రవాదాల స్మెల్ వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంకో ఏ దేశమైనా కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలా. దానికి ఖచ్చితంగా పౌరులందరూ కూడా, ఈ దేశ పౌరులు కులాలు, మతాలు పక్కన పెడతారు, దేశాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా ముందుకొస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ తప్పకుండా ఆ చర్యను ఖండిస్తూ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వాళ్ళందరూ కూడా మా దేశ బిడ్డలు, ఈ పుణ్యభూమి బిడ్డలు, వాళ్ళ రకంగా చనిపోయినందుకు చాలా బాధతో నిజంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా
ఆ కుటుంబాలు ధైర్యంగా ఉండాలి. ఆ రకంగా చనిపోయినటువంటి కుటుంబాలని ఆయా రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా అక్కడ గుర్రంతో ఉపాధి చేసుకున్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక ముస్లిం యువకుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను కాపాడడానికి వెళ్తే ఆ మృగాలు ఉగ్రవాదులు వాళ్ళు అతన్ని కూడా కాల్చి చంపడం జరిగింది. అంటే ఇవాళ ఆ కుటుంబానికి అక్కడ కాశ్మీర్ ఆ యువకుడు అతను ఉపాధి మీదనే ఆ కుటుంబం బ్రతుకుతూ ఉంటుంది. ఇవాళ అతను కూడా చనిపోయిండు. కాబట్టి అందుకే చెప్తున్నా, ఉగ్రవాదులకు కులము మతము అవన్నీ ఏముండవు, విలువలు చెప్తారు తప్ప సాటి మనుషులు చంపే వాళ్ళు అసలు వాళ్ళు మనుషులే కాదు, మృగాలవి. వాటికి పాపపుణ్యాలు ఉండవు. వాళ్ళు జంతువులకు, మృగాల కంటే హీనంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఆ రకంగా చంపుతారు. కాబట్టి ఆ కాశ్మీర్ ఏదైతే ఉపాధి కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఆ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు షేక్ సత్తార్ సాహెబ్, జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా దళిత్ ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం. ముఖ్యంగా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నాము. దాదాపుగా 26 మంది ప్రాణాలని కోల్పోయారు. వారికి సానుకూలంగా మా యొక్క మద్దతును తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారి కుటుంబాలకి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఇదనేది చాలా ఏహమైనటువంటి చర్య. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి లేదు. మనం ఒక ప్రాణాన్ని పోయలేము, అంటే ఒక ప్రాణాన్ని సృష్టించలేము. కాబట్టి ఒకరి ప్రాణాన్ని తీసేటువంటి అధికారం ఎవ్వరికి లేదు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని యావత్ భారతదేశం ఖండిస్తుంది. అదేవిధంగా మేము ముస్లిం అయినా కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తున్నాం. ఇంకొక మతపరమైనటువంటి దీన్ని చర్యగా పరిగణించకుండా దీనిలో గుర్రాలతో జీవితం గడుపుతున్నటువంటి యాత్రికులు గుర్రాలు ఏర్పాటు చేసి జీవితం గడుపుతున్నటువంటి ఒక ముస్లిం కుర్రాడు కూడా చనిపోయాడు. అందువల్ల ఈ మత ఛాందసులకు మేము ఒకటే చెబుతున్నాము, దీన్ని మతపరంగా తీసుకోకుండా మానవతా ధర్మంతో, మానవత్వంతో తీసుకొని అందరూ కూడా ఖండించాలి. ఇటువంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నపం చేస్తున్నాము. అందువల్ల ఈ చర్యల వల్ల ప్రపంచంలో శాంతి నెలకొదే బదులు అశాంతి ప్రబలుతుంది. సామాన్య మానవులు చనిపోతారు, సామాన్యులకు ఇబ్బంది కలుగుతుంది, సామాన్యుల యొక్క జీవితంలో మార్పు వస్తుంది. అందువల్ల ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి మేము విన్నవిస్తున్నాము. దీని మీద కఠినమైన విధంగా చర్యలు తీసుకొని ఇటువంటి ఉగ్రదాడులు మరొక్కసారి జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. मोहम्मद रहमतुल्लाह खान, मैं IMTC का जो है मेंबर हूँ और जो है मैं इस ताल्लुक़ से बोल रहा हूँ कि जो टेररिस्ट का जो है कोई मज़हब नहीं रहता और जो है इनका कोई मज़हब से ताल्लुक़ भी नहीं रहता और कोई मुस्लिम टेररिस्ट नहीं होता। जो ऊपर वाले से डरता और हर इंसान को अपना समझता हो। पहले इंसानियत है, बाद में सब कुछ है। थैंक यू।